కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి, మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకనిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడ ఎలాగ వచ్చితివని అతన్ని అడగగా అతడు మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. చీకటి ప్రపంచంలో సాతాను చేత ఆక్రమింపబడిన భూమిలో దేవుడు తన మిలిటరీ ఫోర్ట్రెస్ ని స్థాపించాడు. ఆ మిలిటరీ ఫోర్ట్రెస్ లో కోరా ఒక నామకార్థ క్రైస్తవుడు. ఇతను ఒక పాపులర్ క్రిస్టియన్ అయిపోయాడు అక్కడ. ఎందుకంటే ఇతనికి చాలా బైబిల్ జ్ఞానం ఉన్నది. మంచి బైబిల్ వాక్యాన్ని చెప్పగలడు. తర్వాత ఇంకా అందరినీ నడిపించగలడు. ఇతడు చక్కటి ప్రతిభ కలిగి ఉన్నాడు. చాలా మందికి హెల్ప్ చేస్తాడు. అనేకులతో కలిసిపోతాడు కాబట్టి అతడు చాలా పాపులర్. కానీ అక్కడున్న దేవుని పిల్లలకు ఇతని గురించి ఇతనొక సాతాను ఏజెంట్ అని తెలుసు. అతన్ని నమ్మకుండా అతన్నెప్పుడు వీళ్ళు గమనిస్తూనే ఉన్నారు. కోరా నిద్రలో ఒక కలను చూస్తున్నాడు. మాస్టర్ లూసిఫర్